హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి, లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సాయన్ వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ క్యాండిడేట్ కాబట్టి మార్కెటింగ్ కోసం ఒక చిన్న కుకింగ్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తాడు. సో, ఒక ఇంటర్వ్యూ ఇస్తాడనమాట. తను కుక్ చేస్తాడు డైలీ వాళ్ళ వైఫ్ కోసం అని చెప్పుకోవడానికి. ఆ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. అక్కడ రిపోర్టర్స్ వాళ్ళందరూ షూట్ చేస్తూ ఉంటారు. ఒక పక్క సాయన్ వాళ్ళ నాన్నగారేమో, మా వైఫ్‌కి క్రాబ్స్ అంటే చాలా ఇష్టం. డైలీ తన కోసం నేను ప్రిపేర్ చేస్తూనే ఉంటాను అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఒక బ్రతికున్న క్రాబ్‌ని అక్కడ పెడతారనమాట. అదేమో ఆయన ఫింగర్‌ని బైట్ చేస్తుంది. ఆయన కోపమొచ్చేసి గట్టిగా అరిచేసి దాన్ని ఇసిరి కొడతారు. ఇంటర్వ్యూలోనే అంతా షూట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఏమో డైలీ ఇలానే చేస్తూ ఉంటాను. సరదాగా ఊరికే నవ్వించడానికి అని చెప్పేసి కామెడీ చేస్తూ ఉంటాడు. అలాగే మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మా అబ్బాయి స్పోక్స్ పర్సన్ ఈరోజు ఇక్కడికి రావట్లేదు. ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయట్లేదు. అందుకే నేను ఒక స్పెషల్ గెస్ట్‌ని ఇన్వైట్ చేశాను అని చెప్పేసి చెప్తాడు. సో, ఎవరిని ఇన్వైట్ చేస్తాడంటే ఇన్హాని ఇన్వైట్ చేస్తాడనమాట. సాయియోన్ వైఫ్‌గా తెలుసు కదా అందరికి ఇన్హా. సో, కావాలని చెప్పి వాళ్ళందరికీ ఇన్హా మా అబ్బాయి వాళ్ళ వైఫ్ అని చెప్పి పరిచయం చేయడానికి అక్కడికి తీసుకొస్తాడు. ఇంకో పక్క మన హుయిజుకి ఆ కిడ్నాపర్ ఫోన్ దొరికింది కదా! అదంతా పోలీసులకు చెప్పేద్దాం అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్‌కొస్తుంది. అప్పుడే సాయియోన్ కూడా వేరే కార్ తీసుకొనొస్తాడక్కడికి. సో, సాయిని చూసి మీరేం చేస్తున్నారు ఇక్కడ అంటే, నువ్వేం చేస్తున్నావు అది చెప్పు ముందు అని చెప్పేసి తన చేతిలో ఉన్న కవర్‌లో చూస్తే ఆ ఫోన్ ఉంటుంది. ఏంటి నువ్వు ఇదంతా రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నావా? అలా చేయొద్దు నా మాట విను అంటే హుయిజు ఇలా చెప్తుందనమాట చాలా బాధగా ఏడుస్తూ. ఏంటలా అంటారు? నాకంతా నిజం తెలిసిపోయింది. ఒరిజినల్ సాయోన్ మీరు కాదు. ఎవరైతే నన్ను కిడ్నాప్ చేసి ఇదంతా ట్రై చేస్తున్నాడో అతనే ఒరిజినల్ సాయోన్. అతని వల్ల ఎప్పటికైనా మీకు రిస్కే అలాగే నాకు కూడా. అదే తెలియకుండా పిచ్చిదానిలా అతనితో టై అప్ అయ్యి ఇన్ని రోజులు మీకు హార్మ్ చేద్దామని నేను చూశాను. ఇంతకన్నా తప్పు చేసి ఎవరన్నా వైఫ్ ఉంటారా అన్నట్టు ఏడుస్తూ చెప్తూ ఉంటుంది సాయియోన్. అదంతా నువ్వు పట్టించుకోకు. అదంతా నాకు మ్యాటర్ కాదు. సో, నీకిప్పుడు ఒరిజినల్ సాయియోన్ నేను కాకపోయినా నీకు మ్యాటర్ కాదా అంటే, నీకు ఓకేనా అంటే, అప్పుడు హుయిజు నాకెందుకు ఓకే కాదు. నేను మాట్లాడను అని మీకు తెలిసి అయినా కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు మాట్లాడతానని తెలిసి. అలాగే మీకు ఇలా డివోర్స్ ప్లాన్ చేసింది నేనే అని తెలిసి కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు. ఇన్ని ఫ్లాస్ ఉన్న నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు మిమ్మల్ని నేనెందుకు యాక్సెప్ట్ చేయను. ఇదంతా నాకు మ్యాటర్ కాదు. మీరే నాకు మ్యాటర్ అన్నట్టు తను చెప్తుంది. సాయిను హుయిజుని హక్ చేసుకొని, నా మాట విను ఇదంతా పోలీసులకు రిపోర్ట్ చేయొద్దు నేను చూసుకుంటాను. ఈ విషయం బయటికి తెలిస్తే అది నీకే డేంజర్ అది నేను తట్టుకోలేను అన్నట్టు తన్ని వెళ్ళొద్దని చెప్పి ఆపుతాడనమాట. హుయిజు కూడా సరే అని చెప్తుంది. ఇంకో పక్క ఇన్హా ఆ కుకింగ్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది కదా! సో, ఇన్హా అందరి ముందు అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే సాయన్ ఫోటో చూసి సాయోన్ అసల వాళ్ళ అమ్మలా, నాన్నలా ఎవరిలాగా అసలుండడు. పోలికలు సాయోన్‌కి ఎవరొచ్చాయి అంటారు అని కావాలని చెప్పి క్వెషన్ అడుగుతుంది. ఒరిజినల్ సాయోన్ తను కాదని తెలిసి అడుగుతుందనమాట. వెంటనే సాయోన్ వాళ్ళ నాన్నగారు, "ఏంటలా అంటావు? చిన్నప్పుడు ఎప్పుడు సాయోన్ అలానే ఉంటాడు. నాలాగే ఉంటాడు. సేమ్ నా కళ్ళే సాయియోన్‌వి" అన్నట్టంటే, అప్పుడు ఇన్హా, "మీ అందరికీ చిన్నప్పుడు సాయోన్ ఎలా ఉంటాడో చూడాలని ఉందా?" అన్నట్టు కావాలని ఆ రిపోర్టర్స్‌ని అడుగుతుంది. వాళ్ళందరూ అవును, అవును అని చెప్పి గట్టిగా అరుస్తారు. అక్కడ ఒక రిపోర్టర్ క్వెషన్ చేస్తాడు ఇన్హాని, "మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఏ ఈవెంట్‌లో ఎందుకు మీరు కనిపించలేదు" అన్నట్టు. ఇన్హా అప్పుడు ఇలా చెప్తుంది, "ఏం చేయమంటారు? పెళ్ళికి ముందు సాయియోన్ ఒకరని తెలుసు. పెళ్లి తర్వాత ఒకరని తెలుసు. నాకు పెళ్ళికి ముందు తెలిసిన సాయియోన్ ఇతనే" అని చెప్పేసి అక్కడ సాయియోన్ ఫోటో చూపిస్తుంది. పెళ్లి తర్వాత ఏమో అని చెప్పి నిజం చెప్పబోతుంటే అందరికి ఇంక టెన్షన్ వస్తూ ఉంటుందన్నమాట. సాయోన్ వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి ఎక్కడైతే నిజం చెప్పేసిందేమో అని చెప్పేసి. అప్పుడే ఎవరో బయట బెల్ కొడతారు. ఎవరో అని చెప్పేసి వెంటనే చెక్ చేయడానికి సెక్యూరిటీ వెళ్తాడనమాట. ఇంతలో సాయన్ వాళ్ళ నాన్నగారు ఎలా కవర్ చేస్తారంటే ఆ రిపోర్టర్స్ ముందు, అందుకే మార్నింగ్ టైమ్స్ డ్రింక్ చేయకూడదని చెప్పేది. డ్రింక్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టు కవర్ చేస్తారు. వాళ్ళకొక పార్సెల్ వస్తుందనమాట. యాక్చువల్లీ సాయియోన్ వాళ్ళ నాన్నగారు అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాడు కాబట్టి ఫిషెస్ ఆర్డర్ ఇస్తాడు. సో, అవే వచ్చాయని చెప్పేసి అందరికీ చూపిస్తూ ఉంటే, ఆ ఫిషెస్ ఎలా ఉంటాయంటే కట్ చేసి మళ్ళీ వాటికి కట్ చేసిన ఫిషెస్‌ని కుట్లేస్తే ఎలా ఉంటాయో, అలా వింత వింతగా ఉంటాయన్నమాట. సాయియోన్ వాళ్ళ నాన్నగారు భయపడిపోయి వాటిని విసిరేస్తాడు. అది అబ్జర్వ్ చేసిన సాయియోన్ వాళ్ళ అమ్మగారు, ఇది నా కొడుకే పంపించాడని చెప్పేసి తను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వాళ్ళ అబ్బాయిని ఫాలో అయ్యి ఎలా అయినా సరే ఎలా ఉన్నాడో కనుక్కోవడానికి. సో, కార్ తీసుకొని వాళ్ళ అబ్బాయి స్కూటీ మీదొస్తే కిడ్నాపరే కదా! సో, వాళ్ళ అబ్బాయి మీకు ఆల్రెడీ చెప్పాను కదా! అతనే ఒరిజినల్ సాయియోన్ అని చెప్పేసి. సో, ఫాలో అవుతూ ఉంటుందన్నమాట కార్‌లో. ఇక అలా జరిగినందుకు ఆ ప్రోగ్రామ్ అక్కడితో ఆపేస్తారు. ఇన్హా వెళ్ళిపోతూ ఉంటే సాయన్ వాళ్ళ నాన్నగారు, "ఎందుకు ప్రోగ్రామ్‌లో అలా మాట్లాడుతున్నారు?" అంటే ఇన్హా, "మీరే కదా మరి నన్ను ఇన్వైట్ చేశారు. ఇంకెలా మాట్లాడమంటారు? నాకు తెలిసిందే చెప్పాలనుకున్నాను" అన్నట్టు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుంది.
సాయోన్ ఇంకా హుయిజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. సాయోన్ ఆ రోజు నైట్ హుయిజుతో ఇలా చెప్తాడు, నాకు ఎంతసేపటికి అదే డ్రీమ్స్లో వస్తున్నాయి, నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు అని చెప్పేసి. హుయిజు వెంటనే సాయోన్ పక్కనే పడుకుంటుందన్నమాట. హుయిజు అప్పుడు ఇలా అడుగుతుంది, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన విషయం మీకు ఎలా తెలుసా అని చెప్పేసి. నీ ఫోన్ ఇవ్వు అంటే హుయిజు ఇస్తుందన్నమాట. నీ ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేశాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ కిడ్నాపర్ నుండి నీకు థ్రెడ్ ఉందని తెలిసిందో అప్పటి నుండి నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేనే ఇలా చేశాను అన్నట్టు చెప్తాడు. అప్పుడు హుయిజు వెంటనే, అయితే నా ఫోన్లో కూడా అది ఇన్స్టాల్ చేయండి, మీరు ఎక్కడున్నారో నాకు కూడా తెలియాలి, నేను కూడా చాలా టెన్షన్ పడుతున్నాను, మీకేమన్నా అవుతుందేమో అన్నట్టు తను అంటుంది. సాయోన్, రేపు ఒకవేళ ఎప్పుడైనా రోజు నేను కనిపించకపోయినా సరే నువ్వెప్పుడు నా గురించి కంగారు పడకు, ఎప్పటికైనా నేను రిటర్న్ వచ్చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఎవరు ఇలా చేస్తున్నారో, ఆ ఒరిజినల్ సాయోనే ఇలా చేస్తున్నాడు. సో నేను చూసుకుంటాను, నువ్వు ఇంకేం థింక్ చేయకు. నాకేం కావాలంటే ఈ ప్లేస్లో నేను లేకపోయినా సరే నీ హస్బెండ్గా నేను ఎప్పటికీ ఉంటాను. ఇదంతా వదిలేసి నాకు ఆ స్పోక్స్ పర్సన్ పదవి కూడా వద్దు, ఇదంతా వదిలేసి మనం ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలి, అదే నాకు కావాలి అన్నట్టు సాయోన్ చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి హుయిజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. హుయిజు ఇక పడుకుండిపోతుంది. సాయోన్ హుయిజుని కిస్ చేస్తాడు. అప్పుడే సాయోన్కి మన సాంగ్యూ నుండి కాల్ వస్తూ ఉంటుంది. సాంగ్యూ ఏం చెప్తాడంటే, మిస్టర్ జియోంగ్ ఉన్నాడు కదా, ఆయన స్పృహలోకి వచ్చాడు అని చెప్పేస్తే సాయిన్ వెంటనే ఆయన్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. మిస్టర్ జియోంగ్ ఏం చెప్తాడంటే, ఒరిజినల్ సాయోన్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అన్నట్టు చెప్తాడు. సాయోన్ ఏమో, తెలిసింది, ఈ పాటికి తెలిసిపోయింది నాకు అన్నట్టు చెప్తాడు. మీరేం వరీ అవ్వద్దు, అతని గురించి నేను నేను చూసుకుంటాను, మీరు దీని గురించి థింక్ చేయొద్దు అని చెప్పేసి మిస్టర్ జియాంగ్తో చెప్తాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మన హుయిజు సాంగ్యతో నిజం చెప్పేస్తుంది, నేను సాయోన్ వైఫ్ అని చెప్పేసి. సో సాంగ్య ఇలా చెప్తాడు, ఇన్ని రోజులు చాలానే దాచావు, బట్ నువ్వు మాట్లాడగలవని నాకులా తెలిసిందంటే ఒకరోజు ఆర్ఫనేజ్కి తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఒక చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడని చెప్పేసి పాట పాడావు, అప్పుడు నేను విన్నాను, అలానే తెలిసి నువ్వు మాట్లాడతావని, అంతకన్నా ఏం లేదు అన్నట్టు సాంగ్యు చెప్తాడు. బట్ నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, సాయోన్ ఎప్పుడు నిన్ను దూరంగా పెట్టి బయట ప్రజలకి, బయట ప్రపంచానికి నిన్ను పరిచయం చేయండి, ఎందుకంటే ఎక్కడ నీకేమన్నా అవుతుందేమో భయంతోటే. ఎప్పుడు నువ్వు సాయోన్ గురించి తప్పుగా ఆలోచించుకు, అతను ఎప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు అన్నట్టు చెప్తాడు. ఆ మాటలకి హుయిజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళి సాయన్తో మాట్లాడదామని వెళ్తుంది. సాయన్ అప్పుడు టై కట్టుకుంటూ ఉంటాడు. ఆ రోజు ఒక ఈవెంట్ ఉంటుందన్నమాట. సో అందుకే టై కట్టుకుంటూ ఉంటే మన హుయిజు అక్కడికి వెళ్ళి నేను హెల్ప్ చేస్తానని చెప్పి తను హెల్ప్ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత సాయోన్ ఇలా చెప్తాడు, ఈరోజు ఈవెంట్ ఉంది కదా, నువ్వు కూడా రావాలి, సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ కాబట్టి టీంతో చెప్పాను, వాళ్ళతో నువ్వు రా, సేఫ్గానే రా అక్కడికి, నేను ఇక కాసేపు ఆగి స్టార్ట్ అవుతాను అన్నట్టు సాయోన్ చెప్తాడు. హుయిజు దానికి ఓకే అంటుందన్నమాట. అప్పుడే సాయోన్కి మిస్టర్ కాంగ్ నుండి కాల్ వస్తుంది, మేము హాస్పిటల్కి వచ్చాం మిమ్మల్ని చూడడానికి అని చెప్పేసి. సో తనతో పాటు హుయిజు ఉంటే ఎక్కడ వాళ్ళకి నిజం తెలిసిపోతుందేమని చెప్పి సాయోన్ భయపడి తనే డోర్ ఓపెన్ చేసి రూమ్ బయటకు వెళ్తాడనమాట. రూమ్ లోపల హుయిజుని అక్కడే ఉండమని చెప్పేసి. సో వాళ్ళందరూ సాయోన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్లీ మీకేం కాలేదు, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి. సాయోన్, ఏంటి మీరు అందరూ సడన్గా ఎక్కడికి వచ్చారు, ఎలాగో ఇప్పుడు నేను ప్రోగ్రామ్కి వస్తాను కదా అంటే, మిస్టర్ కాంగే వెళ్దామని చెప్పి ఫోర్స్ చేశాడు, అందుకే మేము కూడా వచ్చామన్నట్టు మిస్టర్ కాంగ్ మీద వదిలేస్తారనమాట. సో ఇక మీరు వెళ్ళండి, నేను బాగానే ఉన్నానని చెప్పేసి వెళ్ళిపోమంటే మిస్టర్ కాంగ్, మనం ప్రాక్టీస్ చేయాలి కదా, తర్వాత స్పీచ్ ఇవ్వాలి అన్నట్టు అంటే అప్పుడు సాయన్ ఇలా చెప్తాడు మిస్టర్ కాంగ్తో, మనకి ఇది అలవాటు అయిపోయింది, సో మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ అవసరం లేదు, మనం బెస్ట్ బడ్డీస్ కదా, ఇక మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్తారు. ఎక్కడ లోపలికి వస్తే మళ్ళీ హుయిజు కనిపిస్తుందేమో అని చెప్పి భయంతో ఇక అందరూ ఆ ప్లేస్కి వెళ్తారనమాట, ఎక్కడైతే ఈవెంట్ స్టార్ట్ అవబోతుందో. ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు సాయోన్ హుయిజుని మీట్ అయ్యి, ఆల్ ద బెస్ట్, నీకు ఎలా నెరవేరబోతుంది, ఇప్పుడు నువ్వు టీవీలో కనిపిస్తావు సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్గా అన్నట్టు హుయిజుకి ముందే కంగ్రాచులేషన్స్ చెప్తాడు. ఇక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మన సాయోన్ స్పీచ్ ఇస్తూ ఉంటే హుయిజు ఒక పక్క సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్గా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఈవెంట్ అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఈవెంట్ అయిపోయిన తర్వాత హుయోంగ్ జింగ్ కాల్ చేస్తాడు సాయోన్కి, ఏంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి, కాల్ లిఫ్ట్ చేయవని చెప్పేసి. ఏంటో ఇప్పుడు చెప్పొచ్చు కదా అంటే, ఆ ఆర్ఫనేజ్ మిస్సింగ్ కిడ్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. అదేంటంటే ఆర్ఫనేజ్లో 2 ట్విన్స్ ఉండేవాళ్ళు, సో మిస్ అయిన ఒక ట్విన్ ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతని గురించి నేను కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ కనుక ఆ ఇన్ఫర్మేషన్ నేను కనుక్కోగలిగితే, గుర్తుంది కదా నాకు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వాలి అన్నట్టు అతను చెప్తూ ఉంటాడు. సాయోన్, ముందు కనుక్కో నువ్వు, అతన్ని గనక కనిపెడితే అసలు దీని వెనుకున్న రహస్యాలంటూ బయటపడతాయి అన్నట్టు సాయోన్ చెప్తాడు. సాయోన్ అక్క నుండి ఒరిజినల్ సాయోన్ని మీట్ అవ్వాలి, ఎలా అయినా సరే ఇదంతా స్టాప్ చేయాలని చెప్పేసి ఎక్కడైతే తను చిన్నప్పుడు పెరిగాడో ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతాడు. ఇంకో పక్క డోజే వచ్చేసి ఏం చెప్తాడంటే మన హీరోయిన్ హుయిజు తోటి, సాయోన్ గారు మిమ్మల్ని ఇంటి వరకు సేఫ్గా
డ్రాప్ చేయమని చెప్పారు అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ ఇస్తాడు. హుయిజు సరే అని చెప్పేసి కార్ ఎక్కేస్తుంది అనమాట, డోజే కార్. మన సాయోన్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఆ హుయోంగ్ జింగ్ హెచ్బీసీ న్యూస్ యాంకర్ కాల్ చేస్తాడు. హుయోంగ్ జిన్ ఏం చెప్తాడంటే, నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది, ఆ మిస్ అయిన కిడ్ ఉన్నాడు కదా, ఆ ఇంకొక ట్విన్, అతని ఇన్ఫర్మేషన్ దొరికింది, నీ ఫోన్కి సెండ్ చేశాను చూసుకో అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. సాయో నా ఫోన్లో ఎవరబ్బా అని చెప్పేసి చూస్తే అక్కడ డోజే పేరు ఉంటుందన్నమాట. సాయోన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఆ మిస్ అయిన కిడ్స్లో ఆ ట్విన్లో ఇంకొకరు డోజేనా అని చెప్పేసి. డోజేతేనే నేను తన్ని పంపించాను కదా, ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాను, ఇప్పుడు హుయిజు ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటే డోజే కాల్ లిఫ్ట్ చేయడనమాట. ఇంకో పక్క డోజే ఎక్కడున్నాడో మనకి చూపిస్తారు. డోజే హుయిజుకి ఒక వాటర్ బాటిల్ ఇస్తాడు కదా, అందులో ఏదో కలుపుతాడనమాట. తన స్పృహ కోల్పోయి అలా పడిపోయి ఉంటుంది బ్యాక్ సీట్లో. డోజే హుయిజుని వేరే ప్లేస్కి ఎక్కడికో తీసుకువెళ్తాడు. ఎక్కడికి తీసుకువెళ్తాడో, అసలు ఏం చేయాలనుకుంటున్నారో, దీని వెనక బ్యాక్ స్టోరీ ఏంటో మనకి ఇంకా క్లియర్గా అర్థం కాదు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.